ఆయన ప్రేమించే వారందరినీ కాపాడు, కానీ భక్తిహీనులందరినీ నాశనం చేస్తాడంట. కాపాడే దేవుడు ఆయనే, నాశనం చేసే దేవుడు కూడా ఆయనే. ఎవరిని కాపాడాలి? దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన కాపాడు. భక్తిహీనుడు అంటే దేవుని ఎందుకు భక్తి లేదని భక్తిహీనుడు, భయం లేదని భక్తిహీనుడు, అలాంటి వారిని నాశనం చేస్తాడంట. ప్రేమించే వారిని కాపాడాలంట, భయభక్తి లేని వారిని నాశనం చేస్తాడంట. మనుషులు నాశనం అన్నమాట కావాలి, మనుషులు శాపకాలు కూడా మనం కాదు. మన దేవుడు మనల్ని ప్రేమిస్తే మనం ఆయన మనల్ని కాపాడతాం. మనుషులు ఏది తలపెట్టినా అది మన మీద పనిచేయదు. ఎందుకో మన దేవుని సాకు వచ్చాం కాబట్టి ఆయన మనల్ని కాపాడతాం. భయభక్తి లేకుండా తిరిగే వాళ్ళకి దేవుడు నాశనాన్ని సిద్ధపరుస్తాడు. దయచేసి మాటను మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏదో భయభక్తి లేకుండా మీరు ప్రవర్తించేవా మీ మనసు ఉన్నా, అది ఎంతో భయపడవలసిన విషయం, ఎంతో దేవుడి దగ్గర ఆలోచించవలసిన విషయం ఇది. ఇక్కడ రాయబడిన ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. ప్రేమించే వారిని ఆయన భయభక్తులు గల వారిని కాపాడతాం. ఆయన ప్రేమించకుండా భయభక్తి లేకుండా